ఓం శాంతి. ఫిబ్రవరి మాసంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో ఈరోజు లాస్ట్ క్లాస్ని మనం వినబోతున్నాము. అదే దాది ప్రకాష్ మణి గారి అమృత వచనాలు. ముఖ్యంగా రెండు పాయింట్లలో దాది మొత్తం క్లాస్ని వినిపించారు. మొదటి పాయింట్, హమ్ సబ్ బాతోన్ సే పరే పరం యోగి హై, పరే रहने वाले ही పరంధామ్ నివాసి హోకర్ రह సకేంగే. మనందరము అన్ని విషయాల నుండి అతీతంగా ఉండే పరమ యోగులము. పరే అనంటే అతీతంగా ఉండేటువంటి పరమ యోగులు. మరి అతీతంగా ఉండేవారే పరంధామ నివాసులుగా అయి ఉండగలుగుతారు. हमें सब खाते ख़त्म करके వికర్మాజిత్ బన్నా హే, అభి కోయి ఖాతా నహి రఖనా హే. మనం అన్ని ఖాతాలను సమాప్తం చేసి వికర్మాజితులుగా కావాలి. ఇప్పుడు ఇంకా ఏ ఖాతా కూడా పెట్టుకోకూడదు. हमें किसी भी इस दुनिया की हवाओं का शौक नहीं चाहिए. మరి ప్రపంచం యొక్క హంగులు, ఆర్భాటాలు ఇవన్నీ మనకు అభిరుచి ఉండకూడదు. हम सारी दुनिया के शौकों से मर चुके, हमें दुनिया की किसी भी मात्रा का शौक नहीं. మరి మనము ప్రపంచం యొక్క అన్ని అభిరుచుల యొక్క ఆనందం నుంచి మరణించాము. మనకి ప్రపంచం యొక్క ఏ విషయం గురించి కూడా అభిరుచి ఉండకూడదు. షౌక్ హే మేరా బాబా బస్ ఔర్ కోయి నహి. ఏ అభిరుచి ఉండాలి? ఆ అభిరుచులన్నీ చనిపోవాలి. మరి అభిరుచి ఉండాలి ఒక్క బాబా గురించి, ఇంకేమీ ఉండకూడదు. సర్వీస్ బాబా की है, बच्चे बाबा के है, यज्ञ बाबा का है, जीवन बाबा की है, धन बाबा का है, कमाते बाबा के लिए है, करते बाबा के लिए है, जीते बाबा के लिए है, सब कुछ बाबा है, यह है एक शौक. ఎంత మంచి సెంటెన్స్ దాది చెప్తున్నారు. సేవ బాబాది, మనమున్నదే బాబా పిల్లలము. యజ్ఞం బాబాది ఉంది, జీవితం బాబాది, ధనం బాబాది, సంపాదించేది బాబా కోసము, చేయటం కూడా బాబా కోసమే, జీవిస్తుండేది బాబా కోసమే, అన్నీ కూడా బాబానే. ఇది బాబా పైన అభిరుచి ఉండటం అంటే. ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, ఏం తింటున్నా, ఎలా ఉన్నా బాబా పిల్లలము, బాబా యజ్ఞము, బాబా ధనము, బాబా సేవ, బాబా కోసం చేస్తున్నాం. ఇది ఒక బాబా పైన అభిరుచి ఉండటం అంటే. బాకీ కోయి షౌక్ నహీ. हाँ, जहाँ तक जीना है वहाँ तक सीखना है. पढ़ाई का शौक ज़रूर रखना है, लेकिन ऐसे भी नहीं पढ़ाई का शौक है तो सेवा से किनारा हो जाए. हर बात का बैलेंस चाहिए. మరి దాది అంటున్నారు, జీవించడం కూడా బాబా కోసమే, ఇదే అభిరుచి ఉండాలి. ఎప్పటిదాకా జీవిస్తామో అప్పటిదాకా నేర్చుకోవాలి. చదువుకునేటువంటి అభిరుచి కూడా తప్పకుండా ఉండాలి. కానీ ఇలా కూడా కాదు, చదువుకుంటూ సేవను వదిలేసాము, సేవ నుండి అతీతంగా అయిపోయాము, అలా కూడా కాదు. ప్రతి విషయం యొక్క బ్యాలెన్స్ అనేది తప్పకుండా కావాలి. योगी हूँ, यह मेरी दिन रात की पर्सनल श्वास है, यह मेरा पर्सनल इंटरेस्ट है, परंतु हम है ही योगी, खाए पिए उठे बैठे योग में. దాది అంటున్నారు, ప్రతి విషయం యొక్క బ్యాలెన్స్ కావాలి. యోగిని ఉన్నాను, మరి నా రాత్రి పగలు అన్నీ పర్సనల్, నా శ్వాస కూడా పర్సనలే, కానీ ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండాలి. సేవలో ఉపయోగించాలి శ్వాసలని కూడా. కానీ మనం ఉన్నదే యోగులము. తింటున్నా, తాగుతున్నా, లేస్తున్నా, కూర్చున్నా అన్నీ కూడా యోగంలో ఉంటూ యోగయుక్తంగా ఉండి చేయాలి. ఇస్కా నామ్ హే నిరంతర్ యోగి. తింటూ, తాగుతూ, కూర్చుంటూ, లేస్తూ బాబా స్మృతి యోగము ఉంటే చేస్తూ ఉంటే దీన్నే నిరంతర స్మృతి, నిరంతర యోగము అని అంటారు. इसका मतलब यह नहीं कि टाइम मिले तो स्वीट साइलेंस का मज़ा ना लो, वह भी ज़रूर लो. మరి నిరంతర యోగము అని అంటే ఊరికే పనులు చేస్తూ యోగిగా ఉండటం ఒకటే కాదు. దాది అంటున్నారు, ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు స్వీట్ సైలెన్స్ యొక్క అనుభవం చేయాలి. అది కూడా వదిలేయకూడదు. అంటే కూర్చొని చేసేటువంటి యోగము చేయాలి, మరియు కర్మలు చేస్తూ నిరంతర యోగిగా కూడా ఉండాలి. కర్మలు చేస్తూ నిరంతర యోగిగా ఉన్నాం కదా, అందుకని స్వీట్ సైలెన్స్ అభ్యాసం అవసరం లేదు అని కాదు, అది కూడా కావాలి. टॉक से ज़्यादा स्वीट साइलेंस में रहो. बाबा का यह महावाक्य याद रखो कि हमें अपनी मीठी ज़बान रखनी है, सुना ना सुना करना है.
మరి దాది అంటున్నారు, ఆ శబ్దాల కంటే ఎక్కువగా స్వీట్ సైలెన్స్లో ఉండండి. బాబా యొక్క మహావాక్యము గుర్తుపెట్టుకోండి. మనము మన యొక్క నోటిని లేదు మన యొక్క నాలుకని చాలా మధురంగా చేసుకోవాలి. ఏమైనా చెడు మాటలు విన్నారనుకోండి, వినన్నట్లుగా ఉండాలి. హమే లైట్ హౌస్ బన్నా హే, ఫస్ట్ గ్రేడ్ యోగి బన్నా హే, ఇసిలియే స్వీట్ సైలెన్స్ కా మజా భీ జరూర్ లేనా హే. మరి మనం లైట్ హౌస్గా కావాలి, ఫస్ట్ గ్రేడ్ యోగులుగా కావాలి. కాబట్టి స్వీట్ సైలెన్స్ యొక్క ఆనందాన్ని తప్పకుండా తీసుకోవాలి. రెండవ పాయింట్, ज्ञानी योगी उनको कहा जाता है जो त्रिकालदर्शी है, जिनकी बुद्धि में है कि हर एक का सतो रजो तमो स्टेज अनुसार पाठ है, मुझे किसी की स्थिति से अपनी स्थिति नहीं बिगाड़नी है. రెండో విషయం దాది అంటున్నారు, జ్ఞాని యోగి ఎవరిని అంటారు అని అంటే త్రికాలదర్శులుగా ఉంటారో, ఎవరి బుద్ధిలో అయితే ఈ విషయం గుర్తుంటుందో, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క సతో రజో తమో స్టేజ్ అనుసారంగా పాత్ర వహిస్తున్నారు, నేను ఎవరి యొక్క స్థితిని చూస్తూ నా స్థితిని పాడు చేసుకోకూడదు అని గుర్తుండాలి. అగర్ కిసీ కే కారణ్ మే అప్నీ స్థితి బిగాడ్తీ తో యహ్ భీ ఖాతా బన్తా హై. ఒకవేళ ఎవరి కారణంగా అయినా నా స్థితిని పాడు చేసుకున్నాను అనుకోండి, ఇది కూడా ఖాతా తయారవుతుంది. ज्ञानी का अर्थ ही है कि किसी से अपना खाता ना बनाए, अपना व्यवहार ऐसा हो जो खाते पीते निराहारी सबके साथ रहते बाल ब्रह्मचारी. దాది అంటున్నారు, జ్ఞాని అంటే అర్థం ఏంటి అంటే ఎవరితో కూడా ఖాతా తయారు చేసుకోకుండా ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది అంటే తింటూ తాగుతూ అన్నీ చేస్తూ కూడా నిరాహారిగా ఉంటారు, అందరితోటూ ఉంటూ కూడా బాల బ్రహ్మచారిగా ఉంటారు. హమ్ హే యోగి లోగ్, హమే కౌన్ జానే, హమారి ఏక్ ఏక్ ఘడి డైమండ్ సమాన్ హే. మనం ఉన్నదే యోగులము, మనల్ని ఎవరు తెలుసుకుంటారు? మనం ఉన్నదే ఒక్కొక్క ఘడియ డైమండ్ సమానమైనటువంటి సమయంలో ఉన్నాము. संगम युग में डायमंड युग ఉంది. तो सवेरे से लेकर रात को सोते तक 18 घंटे का चार्ट देखना है. కాబట్టి ఈ సంగమయుగం అమూల్య సమయం కాబట్టి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అంటే 18 గంటలు చార్ట్ చూసుకోవాలి ఎలా ఉంది అనేది. नहाना धोना खाना पीना क्लास में आना योग करना सेवा करना दफ्तर में जाना यह सब मेरे चार्ट में है. దాది అంటున్నారు, చాట్లో ఏం చూసుకోవాలి? 18 గంటలు నా యోగం ఎలా ఉంది అనేది. దాది అంటున్నారు, స్నానం చేయడము, తినడము, తాగటము, క్లాస్లోకి రావడము, యోగం చేయటము, సేవ చేయడము, ఆఫీస్లోకి వెళ్ళడము, ఇవన్నీ చూసుకోవాలి నా స్థితి ఆ సమయంలో ఎలా ఉంది అనేటువంటిది చాట్లో. लौकिक में अलौकिक समझकर चलना है, कोई भी काम करो बाबा की सेवा है. లౌకికంలో ఉంటూ అలౌకికంగా భావించి నడవాలి. ఏ పనైనా చేయండి కానీ అది బాబా సేవ అని భావించండి. బాబా और बाबा की सेवा के सिवाय तीसरा कुछ भी बीच में ना हो. బాబా మరియు బాబా సేవ తప్ప మధ్యలో మూడో విషయం ఏది రానే రాకూడదు. ना मैं तेरी सेवा करती ना तू मेरी सेवा करता. अगर मैं किसी की पर्सनल सेवा करता तो भी खाता बनता है. మరి దాది అంటున్నారు, నేను ఎవరి పర్సనల్ సేవ చేయను, నాకు ఎవరు సేవ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరితో అయినా పర్సనల్ సేవ తీసుకున్నాము చేసాము అని అంటే అది పర్సనల్ చేసామంటే ఖాతా తయారవుతుంది. ముझे तेरा मेरा खाता बनाना ही नहीं है, योगी का अर्थ है सब खाते खत्म हो. నాకు నీది నాది అనేటువంటి ఖాతాల్ని తయారు చేసుకునే అవసరం లేదు. ఎందుకు అంటే యోగులు అంటే అర్థము అన్ని ఖాతాలని సమాప్తం చేసినటువంటి వారు అని. अगर मैं अपना समय वेस्ट थॉट्स में भी गवाती हूँ तो भी मेरा योग का खाता जमा नहीं होता. ఒకవేళ నేను నా సమయాన్ని వేస్ట్ థాట్స్ వ్యర్థ సంకల్పాల్లో పోగొట్టుకున్నాను అని అంటే నా యోగం యొక్క ఖాతా జమ అవ్వదు. अगर मैं व्यर्थ बातें सुनती हूँ तो वह सुनने में भी मेरा समय गया. अगर मैं व्यर्थ बोलती हूँ तो भी मेरा खाता जमा हुआ ना कि खत्म हुआ. దాది అంటున్నారు, ఒకవేళ వ్యర్థమైనటువంటి విషయాలని విన్నాము అని అంటే వేస్ట్ థాట్స్ వచ్చినా కానీ సమయాన్ని వేస్ట్ చేసుకున్నట్లే. లేదు నా యొక్క యోగం అనేటువంటిది
లేకుండా వ్యర్థమైన విషయాలను వింటున్నాను అని అంటే అప్పుడు కూడా నా సమయం పోగొట్టుకున్నట్టే, వ్యర్థం మాట్లాడినా కూడా పోగొట్టుకున్నట్టే. అంటే నా వ్యర్థ ఖాతా అనేటువంటిది జమ అవ్వలేదు, वेस्ट अयिंदी। संगम पर एक एक बात का बहुत बड़ा हिसाब किताब है, इसीलिए मुझे बोलना सुनना ऐसा है जिसमें मेरा कोई खाता ना बने। సంగమ యుగంలో ఒక్కొక్క విషయము లెక్కాచారం ఎంత డీప్గా ఉన్నాయి అని అంటే, కాబట్టి నేను మాట్లాడటము వినడం ఎలా ఉండాలి అంటే నా యొక్క ఖాతాలు ఏవి తయారు కాకున్నటువంటి విధంగా మాట్లాడాలి, అలాంటి విధంగా వినాలి. అది సంగమ యుగంలో చెయ్యాలి. ఇతని సావధాని హమ్ యోగియోं को रखना है. అచ్చా, ఓం శాంతి. ఇంత సావధానం అంటే ఇంత జాగ్రత్తగా ఉండాలి, నా యొక్క లెక్కాచారాలు తయారు కాకూడదు, అలాంటి విధంగా మాట్లాడాలి, అలాంటి విధంగా వినాలి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మనము యోగులం కాబట్టి ఇంత గమనించటం అంటే, ఇంత అటెన్షన్ అయితే తప్పకుండా పెట్టాలి అని అంటున్నారు. ఇది దాది గారి చాలా షార్ట్ క్లాస్, కానీ చాలా స్వీట్గా, చాలా ఎసెన్స్ఫుల్గా ఉండేటువంటి ఈ క్లాస్లో 2 విషయాల్లో ఎన్నో ధారణలు విన్నాము. మళ్ళీ ఇంకొక 2 సార్లు ఈ క్లాస్ను విని ఈ వారం అంతా కూడా ఈ 2 విషయాలపైన అటెన్షన్ ఉంచి మన యొక్క పురుషార్థాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అచ్చా, ఓం శాంతి.